ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆర్టీజీఎస్ సొసైటీ 2017 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. నిజంగా మనం పరిపాలన అద్భుతంగా ప్రజలకు అందించాలన్నప్పుడు ఉన్న వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న డేటా, అదేవిధంగా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పరిపాలన ఇంకా మెరుగ్గా ప్రజలకి తీసుకెళ్ళగలుగుతాం. సో టెక్నాలజీ ఒక ఎత్తు అయితే, డేటా ఏదైతే ఉందో మన దగ్గర, డేటా ఈజ్ ద ట్రూత్. అది డేటా ఎవరు కూడా వేరే విధంగా ఉపయోగించలేరు. డేటా అనేది ఈజ్ ద రియల్ ట్రూత్, నిజం అందులోనే ఉంది. సో ఆ డేటాను ఉపయోగించుకొని ఫీల్డ్ లెవెల్లో ఉన్న మన ప్రభుత్వ ఆస్తులు, క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో మంచి పరిపాలన కోసం, ఈ అంశాలపైన భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్ ఇంకా ప్రజలకి ఒక పద్ధతి ప్రకారంగా క్షేత్రస్థాయిలో ప్రతి పంచాయతీ లెవెల్లోనూ, మున్సిపల్ లెవెల్లో కూడా మనం అందించడానికి ఈ సొసైటీ ద్వారా చాలా చక్కటి టీం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సమాచారంతో మంత్రులుగా మేము కూడా ఒక బాధ్యతతోటి మా శాఖలో ఉన్న వివిధ కార్యక్రమాలు ప్రజలకి ఇంకా మెరుగ్గా తీసుకెళ్ళడానికి ఒక టైం లైన్ పెట్టుకొని, ఒక జవాబుదారితనాన్ని పెంచే విధంగా ఈ సమాచారం ఉపయోగించుకోవచ్చనే నమ్మకం నాకు కలిగింది ఈరోజు సందర్శించిన తర్వాత. టైం ఇచ్చినందుకు అందరూ కూడా, టీం అంతా కూడా చాలా అద్భుతంగా నాకు అవగాహన వచ్చేటట్టు ప్రజెంటేషన్ చేశారు. సో భవిష్యత్తులో తప్పకుండా మా పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ విధంగా సిద్ధంగా ఉంటే సమాచారంతో ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతానని నమ్మకం.